ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, నాసాకు చెందిన సైంటిస్టులు ఈ విశ్వాన్ని అన్వేషించేందుకు 1990లో హబుల్ టెలిస్కోప్ అనే పవర్ఫుల్ టెలిస్కోప్ని స్పేస్లోకి లాంచ్ చేశారు. ఇది ఎంత శక్తివంతమైనదంటే 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మినుగురు పురుగు నుంచి వచ్చే లైట్ని కూడా ఈ టెలిస్కోప్ క్యాప్చర్ చేయగలదు. అలాంటిది నాసా మళ్ళీ 2021లో హబుల్ టెలిస్కోప్ కంటే 100 రెట్లు శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని అంతరిక్షంలోకి పంపింది. ఇది ఎంత శక్తివంతమైనదంటే ముందు ఉన్న హబుల్ టెలిస్కోప్ 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని క్యాప్చర్ చేస్తే ఇది 8,80,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పురుగు నుంచి వచ్చే వేడిని కూడా ఈ టెలిస్కోప్ గుర్తించగలదు. ఇది ఎంత శక్తివంతమైనది కాబట్టే యూనివర్స్ అంచుల్లో ఉన్న గ్యాలక్సీల ఫోటోలను కూడా క్లియర్గా తీస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా లారీస్ బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్స్ అవ్వడం వంటి న్యూస్లను వినే ఉంటారు. దీనివల్ల ఆస్తి నష్టం, ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. అయితే ఇలాంటి యాక్సిడెంట్లను కంట్రోల్ చేసేందుకు అమెరికా వంటి దేశాలు హైవే రోడ్స్ పక్కన ఇసుకతో కూడిన శాండ్ ఫిల్డ్ రోడ్స్ని వేస్తారు. ఎప్పుడైనా లారీస్ అదుపు తప్పినప్పుడు వాటిని ఇసుక రోడ్స్లోకి పానిచ్చి ఆపుతారు. తర్వాత క్రేన్ సాయంతో వాటిని మళ్ళీ రోడ్డు మీదకి తెస్తారు. అయితే ఈ టెక్నాలజీ ఇండియాలోకి కూడా రావాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీలో చాలామందికి గ్రేట్ సైంటిస్ట్ అయిన నికోలా టెస్లా గురించి తెలిసే ఉంటుంది. ఈయన ఎలక్ట్రిసిటీ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి డీసీ కరెంట్స్ కంటే ఏసీ కరెంట్స్ ఫ్యూచర్లో ఎక్కువ ఉపయోగపడతాయని చెప్పారు. ఈయన చెప్పినట్టే ఇప్పుడు ఉన్న అన్ని పవర్ జనరేషన్ స్టేషన్స్లో పవర్ని ట్రాన్స్మిషన్ చేసేందుకు ఏసీ కరెంట్స్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి గ్రేట్ సైంటిస్ట్ అయిన టెస్లా గురించి ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. అదేంటంటే సాధారణంగా మనిషి 8 గంటలు నిద్రపోతే నికోలా టెస్లా మాత్రం ఒక రోజులో 2 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. అది కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి 15 నిమిషాలు నిద్రపోయేవారు. ఇలా ఆయన తక్కువ టైం నిద్రపోవడం వల్లే ఆయన క్రియేటివిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఉంటాయని కొంతమంది సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఏ అబ్బాయికైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఉంటే చాలు వెంటనే పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో బెంగళూరులో నెలకి ₹1,00,000 శాలరీ వచ్చే అబ్బాయిలను కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదంట. దీని వెనక ఉన్న కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. రీసెంట్గా బెంగళూరులో వచ్చిన వాటర్ క్రైసిస్ వల్ల ఏ అమ్మాయి అక్కడ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ట్రైన్లో ప్రయాణించే ఉంటారు. అయితే మీరు ట్రైన్ మీద సరిగ్గా గమనిస్తే కొన్ని ట్రైన్స్ మీద ఇలాంటి ఎల్లో మరియు బ్లాక్ ప్యాటర్న్ ఉన్న లైన్స్ని మీరు చూసే ఉంటారు. అయితే ఇలా ఈ లైన్స్ని ఎందుకు వేశారని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఈ లైన్స్ని ఎక్కువగా జనరల్ బోగీల పైన వేస్తారు. ఎందుకంటే అందరూ వీటిని గుర్తించడానికి ఈజీగా ఉండాలని ఈ లైన్స్ని వేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మన బాడీ యాక్టివ్గా మరియు హెల్తీగా ఉండాలంటే డైలీ మన శరీరానికి కావాల్సినంత వాటర్ తాగాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చాలామందికి వాటర్ తాగడానికి కూడా టైం ఉండట్లేదు. అయితే మన బాడీలో సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉందో లేదో తెలుసుకునేందుకు స్కిన్ టాగర్ అనే టెస్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా మీ స్కిన్ని మీ వేళ్ళతో లాగి పట్టుకొని సడన్గా వదలండి. ఒకవేళ మీ స్కిన్ వెంటనే వెనక్కి వెళ్తే మీ బాడీలో సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నట్టే. లేకపోతే మీరు డైలీ తీసుకునే వాటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ని తాగాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న మొత్తం జనాభా కంటే 1 టీ స్పూన్ మట్టిలో ఉండే బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ. ఇవి మట్టిలో ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో మనం కింద పడేసిన వాటిని డీకంపోజ్ చేయాలన్నా, మట్టి బలంగా ఉండాలన్నా ఈ బ్యాక్టీరియా అనేవి చాలా అవసరం. ఒకవేళ ఈ బ్యాక్టీరియా కనుక మట్టిలో లేకపోయినట్టయితే ఆ మట్టికి బలం ఉండదు. దాంతో మొక్కల మట్టిలో పెరగలేవు. దీనివల్ల ఆహారం కొరత అనేది ఏర్పడుతుంది. అయితే మనం ఎక్కువ మొత్తంలో మందు కొట్టడం వల్ల మట్టిలోని ఈ బ్యాక్టీరియా సంఖ్య అనేది తగ్గుతుందంట.